మాట్లాడుతున్నాను ఒక నిమిషం లైవ్లో. సార్ ఏంటి సార్ ఈరోజు వంశీ గారిని దాదాపు 145 రోజుల పైగా జైల్లో పెట్టారు, 40 రోజులు పెట్టారు. ఏం చెప్తారు సార్ ఈరోజు విడుదలయ్యారు? ఏం చెప్తారు? నయా పైసా ఖర్చు లేకుండా గన్నవరం నియోజకవర్గంలో వంశీకి ఎర్రబుక్ అని సానుభూతిని పెద్ద ఎత్తున మూటగట్టి ఇవ్వగలిగారు. ప్రజల్లో వంశీ పట్ల విపరీతమైన సానుభూతిని పోగేసి ఇవ్వగలిగాడు. ఏం సాధించారు చివరికి? వంశీ అయినా పారిపోలేదు కదా, రాజకీయాల్లోంచి పారిపోడు కదా, గన్నవరం ప్రజలను వదిలేసి పారిపోడు కదా, వాళ్ళకి సేవ చేస్తేనే బతుకుతాడు కదా. మరి ఏంటి సాధించిందేంటి? ఏంటి అంటే సంవత్సరం తిరగకుండానే వంశీకి సానుభూతిని సాధించి పెట్టగలిగారు. అంటే మరోసారి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నేను వెళ్ళిన పరిస్థితి, కానీ సుప్రీంకోర్టు బెయిల్ సంబంధించినటువంటి నిరాకరించిన పరిస్థితి. జెనీవాలో ఉన్న అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా వీళ్ళ తప్పుడు కేసుల మీద ఎక్కడికి ఏమీ రాదు ప్రభుత్వానికి అనుకూలంగా. వంశీ గారు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ కాబోతున్నారు ఏంటి సార్? ఖచ్చితంగా మీరు రేపో మాపో వంశీ గారిని కలిస్తే అన్నీ ఆయన చెప్తాడు. ఆయన స్కెడ్యూల్ ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి, ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడు, గన్నవరం మధ్యలో ప్రజల మధ్యలో ఎప్పుడు తిరుగుతాడు, అన్నీ చెప్తాడు. థ్యాంక్ యూ సార్. మొత్తం